తాజాగా నేపాల్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సరైన సమాధానం బాలేంద్ర షా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 2026 నుండి 27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ మొత్తం వ్యయం ఎంత? సరైన సమాధానం 3,32,205 కోట్ల రూపాయలు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం ప్రస్తుత స్థానం ఎంత? సరైన సమాధానం 39వ స్థానం. భారతదేశపు మొట్టమొదటి ఎల్ఎన్జి, డీజిల్ డ్యూయల్ ఫ్యూయల్ డెమూ రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? సరైన సమాధానం గుజరాత్. శాస్త్రవేత్తల కోసం కేంద్ర సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన బహుభాషా బయోటెక్నాలజీ డేటా పోర్టల్ పేరేమిటి? సరైన సమాధానం సుజీవిక. మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల విక్రయం కోసం ప్రారంభించిన టెక్ ప్లాట్ఫారం పేరు ఏమిటి? సరైన సమాధానం షీ మార్ట్. ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు 2026లో ఏ అవార్డుకు ఎంపికయ్యారు? సరైన సమాధానం పద్మభూషణ్. అంతర్జాతీయ న్యాయస్థానం నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సరైన సమాధానం యుజి ఇవాసావా. 2026 నుండి 27 సంవత్సరానికి గాను రేర్ ఎర్త్ కారిడార్ల అభివృద్ధిలో భాగస్వామ్యం లేని రాష్ట్రం ఏది? సరైన సమాధానం గుజరాత్. ప్రస్తుతం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? సరైన సమాధానం జస్టిస్ సూర్యకాంత్. మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిఘా వ్యవస్థ పేరు ఏమిటి? సరైన సమాధానం మేరీ సహేలీ. ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రం తన అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించింది? సరైన సమాధానం అస్సాం. విఎస్ అచ్యుతానందన్ 2026లో ఏ కేటగిరీలో పద్మవిభూషణ్ సాధించారు? సరైన సమాధానం ప్రజా వ్యవహారాలు. కేంద్ర బడ్జెట్ 2026 నుండి 27 ప్రకారం రాబోయే ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యం ఎంత? సరైన సమాధానం 4.3%. గతంలో ఉన్న ఏ నిబంధనను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త జనాభా విధానాన్ని తెచ్చింది? సరైన సమాధానం ఇద్దరు పిల్లల పరిమితి. 2026 నుండి 27 బడ్జెట్లో అమరావతి రాజధాని పనుల కోసం కేటాయించిన మొత్తం ఎంత? సరైన సమాధానం 6,000 కోట్ల రూపాయలు. ఏపీ వాటర్ పాలసీని ఏ రోజున అధికారికంగా ప్రారంభించారు? సరైన సమాధానం ఫిబ్రవరి 5. ఆంధ్రప్రదేశ్లోని ఏ నియోజకవర్గంలో ఒకేసారి 5,555 సైకిళ్లను పంపిణీ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు? సరైన సమాధానం కుప్పం. భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? సరైన సమాధానం ఆంధ్రప్రదేశ్. సముద్ర ఆధారిత వాణిజ్యాన్ని పెంచడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏకకాలంలో ఎన్ని ప్రధాన పోర్టుల నిర్మాణం జరుగుతోంది? సరైన సమాధానం 4.